కార్యక్రమం మీద ఒక 10 రోజులు వాటర్ మీద కానీ, ఎలక్ట్రిసిటీ మీద కానీ, రోడ్ల మీద కానీ, ఇంద్రమ్మ ఇండ్ల మీద కానీ, పింఛన్ల మీద కానీ ఈ 99 రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్న గవర్నమెంట్ అనేది క్లుప్తంగా చెప్పేందుకొరకే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశము. దీనిలో ఫస్ట్ రైతు భరోసా పథకము స్టార్ట్ చేశారు. 6 పథకాలలో ఈ మేడం జాతీయ గీతం 2,98,795 రూపాయలు మన గ్రామం దాని కింద లబ్ధి పొందడం జరిగింది. వారు ప్లస్ మన స్కూల్ హెచ్ఎం, గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్, గ్రామ సంఘ ప్రజాప్రతినిధులు మరియు నా తోటి సిఏకు మరియు ఇక్కడికి వచ్చిన స్వచ్ఛంద సంస్థల అధిపతులకు, ప్రజాప్రతినిధులందరికీ, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొట్లపల్లిలో మొత్తము 2 వివోలు కలిసి 60 ఉన్నాయి. నాకు వచ్చేసి 28 గ్రూపులు ఉన్నాయి. 28 గ్రూపులకు గత సంవత్సరం 25-26 సంవత్సరం గాను 1,20 లక్షలు ఇక్కడ అప్పు ఇప్పించడం జరిగింది. 301 మంది అంటే దాదాపుగా ఒక 300 మందికి లబ్ధి చేకూరింది. అదే కాకుండా శ్రీనిధి ద్వారా 26 లక్షలు అప్పు ఇప్పడం జరిగింది. గ్రామ సంఘం ద్వారా 9 లక్షలు అప్పు ఇప్పడం జరిగింది. వాళ్ళందరికీ దాదాపుగా రెగ్యులర్గా కడుతున్నారు. కొంతమంది గ్రామ సభ ద్వారా కొంచెం విన్నపం చేస్తున్నాము. కొంతమంది లోన్ తీసుకొని కూడా కట్టడం లేదు. వాళ్ళ చాలా ఇబ్బంది అవుతుంది. మనకి ఏంటంటే విషయం ఏంటంటే మళ్ళీ వాళ్ళకు లోన్ ఇప్పేయాలంటే రికవరీ పర్సెంటేజ్ తగ్గుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ కొంచెం ముందుకొచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదే కాకుండా మొన్న వచ్చిన ఇంద్రమ్మ మహిళా శక్తి చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. పావుల వడ్డీలు గత సంవత్సరం 6 లక్షలు ఇక్కడ మనకు అందరికీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరిగింది. విషయం ఏంటంటే మనం నగదు ద్వారా కానీ చెక్కుల ద్వారా కానీ ఏమి ఇవ్వడం లేదు. ప్రభుత్వం నేరుగా వాళ్ళు 1,04,000 కట్టుకుంటే 1,04,000 చొప్పున ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నట్టయితే 40,000 రికవరీ ప్రతి నెల చేసినట్టయితే వాళ్లకు ఫుల్ ఫ్లెడ్జిగా పావుల వడ్డీ రుణాలు పడినాయి. తదిమూలకి ఎందుకంటే కొంతమందికి తెలియక నేను తక్కువ కట్టుకుంటే తక్కువ కట్టుకున్న వాళ్ళకు డబ్బులు వాళ్ళలేదు. ఇక వాళ్ళు రెగ్యులర్ కట్టుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా మనకు ఇక్కడ 2 క్లెయిమ్లు అయినాయి, 3 క్లెయిమ్లు అయినాయి. ఒక క్లెయిమ్ ఆల్రెడీ మనకు వచ్చేసి ఏమైందంటే ఒక సంఘ కోమాలకు క్లెయిమ్ డబ్బులు కూడా వచ్చినాయి. ఆమెకు లోన్లు అంటే మహిళా సంఘాల నుండి వాళ్ళని చనిపోయినా కానీ వాళ్ళ ఇన్సూరెన్స్ మాత్రం రూపాయి తీసుకుంటే ఏముండదు. గవర్నమెంట్ వాళ్ళకు హెచ్ఎల్పి అంటే మేము ఆన్లైన్ ద్వారా వాళ్ళకు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంత అప్పు ఉంటుందో అంత అప్పు మాకవుతుంది. అది శ్రీనిధి ద్వారా కానీ అది బ్యాంక్ ద్వారా కానీ ఇంకా 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే సంఘ లక్ష్మి, రెండవది జన్న చిలకమ్మ. వీళ్ళైతే ఇక్కడ క్లెయిమ్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. అంగన్వాడీ టీచర్ వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంఈఓ సార్కి, హెల్త్ మేడమ్స్ వాళ్ళకి, గ్రామ సభ్యులకి, నా తోటి టీచర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. మా అంగన్వాడీ సెంటర్లో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చింది ఇంద్రమ్మ అమృతం. అంటే కిషోర బాలికలు 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల పిల్లలకి పల్లి పట్టీలు, చిక్కీలు ఇవ్వడం జరుగుతుంది. పాతవి అంత ముందు ఉన్నాయి, అంటే సత్యపిండి అంత ముందు ఉన్నది. కొత్తగా లాంచ్ అయింది మాత్రం ఇది ఒకటే, ఇంద్రమ్మ అమృతం. మా అంగన్వాడీ సెంటర్లో ప్రతి గర్భిణీకి 150 గ్రాముల రైస్ ఇవ్వబడుతుంది, 200 ml పాలు ఇవ్వబడుతుంది, ఒక బాయిల్ ఎగ్ ఇవ్వబడుతుంది, 30 grams పప్పు ఇవ్వబడుతుంది,
16 గ్రాముల ఆయిల్ ఇవ్వబడుతుంది. ఇంకా 7 నుండి 3 సంవత్సరాల పిల్లలకి సత్తిపిండి ప్యాకెట్ ఒకటి 2 కిలోలన్నర సత్తిపిండి ప్యాకెట్ ఒకటి 16 నెలకు 16 ఎగ్స్ ఇవ్వబడతాయి. ప్రతి ప్రెగ్నెంట్కి బాయిల్ ఎగ్ 200 ml పాలు, 150 గ్రామ్స్ రైస్, 30 గ్రామ్స్ పప్పు, 16 గ్రాముల ఆయిల్ ఇవి మాత్రమే ఇవ్వబడుతుంది. లాక్టేటింగ్ ఉమెన్ అంటే ఈ డెలివరీ అయినాక 6 నెలల వరకు లాక్టేటింగ్ ఉమెన్ వరకే చూస్తాము. తర్వాత 7వ నెల నుండి సత్తిపిండి ఇవ్వబడుతుంది. ఇక స్కూల్కి వచ్చే పిల్లలకి రోజు బాయిల్ ఎగ్ కంపల్సరీ, బాయిల్ ఎగ్, 75 గ్రామ్స్ రైస్, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల ఆయిల్, ఇంతే. వాళ్ళకి కురుకురే స్నాక్స్ ఉంటాయి 3 గంటలకి. మా సెంటర్ నుండి అయితే 10 మంది గర్భిణీలు ఉన్నారు, 3 బాలింతలు ఉన్నారు. 3 సెంటర్లో కలిపి ఒక 25 మంది గర్భిణీలు ఉంటారు, ఒక 10 మంది లాక్టేటింగ్ ఉమెన్స్ ఉంటారు. పిల్లలు మొత్తం 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు మాత్రం 30 మంది ఉంటారు. ఈ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు ఒక 40 మంది ఉంటారు. ఇంకా 3 సెంటర్లు కలిపి ఈ సభను ఉద్దేశించి మా 3 కలిపి ఒక్క అంగన్వాడీ సెంటర్ అయినా శాంక్షన్ చేయండి, ఇవ్వండి. మన ఊర్లో బడి ఉంది, గుడి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అంగన్వాడీ మాత్రం లేదు. నేను ఎక్కిన 18 సంవత్సరాల నుండి ప్రతి కొత్త సర్పంచ్కి తీర్మానం చేయడం జరుగుతుంది, కానీ అది అమల్లోకి మాత్రం రావట్లేదు. మా 3 కలిపి ఒక్క సెంటర్ అయినా శాంక్షన్ చేయండి. మొన్న ఎంఈఓ సార్ కూడా అడిగినాం మేము, సార్ కూడా జాగా చూపించట్లేదు, స్కూల్లో అయినా ఇవ్వండి అని. మీరు ఎక్కడ ఊర్లో అయినా పర్వాలేదు, స్కూల్లో అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, మాకంటూ ఒక గుర్తింపునివ్వండి. 14 నుండి 18 సంవత్సరాల పిల్లలకి మాత్రం చిక్కీలు వస్తాయి, అది అంతా ఆన్లైన్ ప్రాసెస్. చిక్కీలు రావట్లేదు అట్లాంటివి ఏమి ఉండవు, ఆన్లైన్ అయితే మాత్రం ఇస్తాం. థ్యాంక్ యూ.